మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటమిచ్చెదను. చదివినటువంటి వాక్య భాగంలో మనం గుర్తించవలసినటువంటి పాఠ్యం ఏదనగా, క్రీస్తును అంగీకరించిన వారికి శ్రమలు సంభవిస్తాయి. దానిలో ఆశ్చర్యపోవలసినటువంటి అంశము ఏమీ లేదు. శ్రమలో నుండే నిరీక్షణ ద్వారానే వాగ్దాన నెరవేర్పు వలననే సంతోషము, సమాధానము, ఆశీర్వాదము ప్రాప్తిస్తాయి. కాబట్టి శ్రమ అనేది క్రీస్తును అంగీకరించినటువంటి సత్య క్రైస్తవులలో ఉండేటువంటి సాధారణమైనటువంటి అనుభూతి. అయితే ఈ చదివినటువంటి భాగంలో మనము గుర్తించవలసినటువంటి 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను చూస్తాం. అదేదనగా, అపవాది మిమ్మును శ్రమపరచడానికి అనుమతి పొంది ఉన్నాడు. మనం యోబు యొక్క చరిత్రను చూసినట్లయితే, యోబు శ్రమలోనికి, శోధనలోకి ప్రవేశించినట్లు మొట్టమొదట అపవాది ప్రభు యొద్ద నుండి అనుమతి పొంది ఉన్నాడు. దాని యొక్క అర్థం, మొదటి విషయం, మనకు శ్రమ సంభవించింది అని అన్నప్పుడు అది ప్రభు అనుమతితోనే సంభవించింది అనేటువంటి సంగతిని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. అయితే శ్రమలను ప్రభు ఎందుకు అనుమతిస్తాడు? పదోన్నతి కోసమే, దీవెన కోసమే, ఆశీర్వాదం కొరకు మాత్రమే. అయితే ఈ శ్రమలో మనం చేయవలసింది ఏమిటి అంటే, శ్రమలో ముందుకు సాగిపోవటయే, పురోగతిని సాధిస్తూ గమ్యమునకు చేరుట. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులరా, ప్రభు శ్రమలకు మనలను అనుమతిస్తూ ఉన్నాడు అని అన్నప్పుడు మనం గుర్తించవలసింది, ప్రభు శ్రమ తర్వాత గొప్ప దీవెనను దాచి ఉంచాడు అన్నటువంటి వాస్తవమును మనం గుర్తించి దానిని పరిగణలోనికి తీసుకుని ప్రగతి పదంలో, పవిత్రమైన జీవ మార్గములో, పరిశుద్ధమైనటువంటి మార్గములో మనం పురోగతిని సాధిస్తూ ముందుకు గమ్యమునకు చేరవలసిన వారమై ఉన్నాము. మరియు రెండో విషయాన్ని గుర్తిస్తాం. శ్రమలు ఎన్ని దినాలు వస్తాయి అని చూసినట్లయితే 10 దినములు నీకు శ్రమ సంభవిస్తుంది. దాని యొక్క అర్థం, మనకు శ్రమలు వచ్చినాయి అన్నప్పుడు శ్రమలకు ఒక కాల పరిధి, నిర్ణీత కాలము ఉన్నది. ఆ కాల వ్యవధి ముగించిన తర్వాత దేవుడు దీవెనలను దాచి ఉంచాడు. ఈ విషయాన్ని మనం చూస్తాం. ఇజ్రాయేలీల యొక్క ఐగుప్తు బానిసత్వపు బ్రతుకులలో వారు అనుభవింపవలసినటువంటి ఆ శ్రమ దినములు, ఆ బానిసత్వపు సంవత్సరముల వ్యవధి ముగించబడిన తర్వాత వారు స్వతంత్రులుగా స్వేచ్ఛను పొందుకొని పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి ప్రయాణమైపోయారు. దీని యొక్క అర్థం, మనకు శ్రమ సంభవించింది, ప్రభు అనుమతితో శ్రమ మనకు అనుగ్రహించబడింది, ఆ మార్గములో మనం ముందుకు వెళ్తున్నాము అని అన్నప్పుడు మనకు ఈ శ్రమలు కొంతకాలమే, ఆయన నిర్ణయించినటువంటి కాల వ్యవధిలోనే. అంతకు మించి ఈ శ్రమలు మనలను వెంటాడలేవు, ఇవి మనలను విడిచి వెళ్ళవలసినదే. మనం ఆత్మీయ యాత్రలో ఉన్నప్పుడు మాత్రమే ఈ శ్రమల మార్గం మనకు ఎదురవుతుంది. ఒకవేళ పాపపు లోక జీవితంలో ఉన్నట్లయితే వారికి శ్రమల మార్గం కనిపించదు. ఎందుకంటే పాపము చేత, ధనాపేక్ష చేత, గర్వము చేత, అహంకారము చేత, పేరు ప్రఖ్యాతుల చేత, లౌకిక జ్ఞానము చేత, వారి నోటి దురుసుదనము చేత, వారి వాక్కు బలము చేత, ఖండబలము చేత ఎప్పటికప్పుడు సంతోషాన్ని పొందుకుంటూ ఉంటారు. వారికి శ్రమలు అక్కర్లేదు. కానీ క్రీస్తును అంగీకరించినటువంటి సత్య క్రైస్తవులకు మాత్రమే శ్రమ అనేటువంటి మార్గం ఎదురుగా నిలబడి ఉంటుంది. ఆ మార్గంలో, ఆ ద్వారములో మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే పురోగతిని సాధించడానికి, పరలోకానికి చేరడానికి మనకు శ్రమ అనేటువంటి మార్గం ఒక ద్వారము లాంటిది. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఎన్నాళ్ళు ఈ శ్రమలు, ఎన్నాళ్ళు ఈ బాధలు, ఎన్నాళ్ళు ఈ ఇబ్బందులు, ఈ ఇక్కట్లు అని ఆలోచిస్తున్నట్లయితే వాక్యము తేటగా సెలవిస్తున్నది 10 దినములు మాత్రమే. కాలాన్ని ఆయన నిర్ణయించి ఉన్నాడు, కాలానికి ఒక వ్యవధను ఉంచి ఉన్నాడు. శ్రమలు ఇక్కడ వరకే అని ఆయన గీత గీసి ఉన్నాడు. మరియు మూడో విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తాం. శ్రమ తర్వాత ఏమి సంభవిస్తుంది అని చూసినట్లయితే జీవ కిరీటము. మన కొరకు ఆయన జీవ కిరీటమును దాచి ఉంచాడు. ఇది భౌతికపరమైనటువంటి దీవెన, భౌతికపరమైనటువంటి శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదం మట్టుకు కాదు, గాని అంతకు మించినటువంటి పరలోక రాజ్య స్వాస్యములో మనం పొందుకున్నటువంటి దీవెనకు, ఆశీర్వాదానికి ఒక గుర్తింపు అయి ఉన్నది.
ఈ జీవ కిరీటమును మనం పొందుకున్నప్పుడు నిత్య జీవములోనికి మనం ప్రవేశించగలుగుతాము అన్నటువంటి సంగతి ఇక్కడ మనం గుర్తిస్తాం. నేడు ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనకు శ్రమలు ముగించిన పిమ్మట దేవుడు దాచి ఉంచినటువంటి మేలులను మనం పొందుకొనగలుగుతాము. మనం యోబు యొక్క జీవిత చరిత్రను చూసినట్లయితే శ్రమలు ప్రభు అనుమతితోనే వచ్చాయి. శ్రమలకు ఎంత కాలమని ప్రభు నిర్ణయించాడు. అటు పిమ్మట బంగారము కంటే మెరుగుగా ఎంతో తేజస్సుతో యోబు యొక్క సాక్షి జీవితము, ఆధ్యాత్మిక జీవితము, భౌతిక పరమైనటువంటి జీవితం దీవించబడి ఉన్నది. యోబుకు ఎన్నాళ్ళు శ్రమ అనుభవించాడో మనకు లెక్కించబడలేదు, కానీ అతని కొరకు ఎన్నాళ్ళు ప్రభు నిర్ణయించాడో అన్నాళ్ళు ఆ శ్రమలను అనుభవించాడు. తన సంతతిని కోల్పోయాడు, తన యావదాస్తిని కోల్పోయాడు, తన ఆరోగ్యమును కోల్పోయాడు. తనతో జీవితాంతం ఉండిద్ది, తనను ఎప్పుడు ప్రేమతో చూచుకుంటుంది అనేటువంటి బాంధవ్య జీవితమైనటువంటి భార్య ప్రేమను కూడా కోల్పోయాడు. ఇలా అన్ని కోల్పోయి ఎన్నాళ్ళు శ్రమను అనుభవించాడు? ప్రభు నిర్ణయించినటువంటి కాలము వరకు మాత్రమే. అటుపిమ్మట యోబు కోల్పోయిన దానంతటి కంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని, రెట్టింపు దీవెనను ప్రభు యోబుకు అనుగ్రహించారు. ఇక పరముందున దేవుడు అతని యొక్క దీవెనను రెట్టింపు చేశాడు, ఆశీర్వాదానికి కారణంగా మార్చాడు, అతనిని అనేకులకు ఆదర్శంగా నిలబెట్టాడు. మరియు యోసేపు జీవితంలో చూసినట్లయితే దేవుడు తనకు ఇచ్చినటువంటి ఆ వాగ్దాన నెరవేర్పు కొరకు, ఆ దర్శన నెరవేర్పు కొరకు శ్రమలో ఎదురు చూస్తూ ఉన్నాడు. అమ్మబడిన, వెలివేయబడిన, అపనిందలు వేసిన, చెరసాలలో వేసిన, అందరూ మరిచిపోయిన బానిసత్వపు బ్రతుకులో అనగార్చివేయబడుతూ ఉన్న దేవుడు నిర్ణయించినటువంటి ఆ కాలంలో పురోగతిని సాధిస్తూ గమ్యమునకు సాగిపోతూ ఉన్నాడు. దేవుడు యోసేపు జీవితంలో నిర్ణయించినటువంటి ఆ శ్రమల కాలం ముగించబడింది. బానిసగా ఉన్నటువంటి యోసేపు దేశానికి ప్రధానిగా మార్చబడ్డాడు. ఒక ఉన్నతమైనటువంటి అగ్రస్థానంలోకి దేవుడు తీసుకుని వెళ్ళాడు. సింహాసనం మీద కూర్చునిబెట్టాడు. దేవుడు తెలియచేసినటువంటి ఆ వాగ్దానాన్ని, ఆ దర్శనాన్ని అతని జీవితంలో నూరంతలుగా నెరవేర్చాడు. దేవుడు చెప్పిన మాట ఎప్పుడు నిరర్ధకము కాదు అని గుర్తించినట్లుగా చేశాడు. మరియు ఇజ్రాయేలీలను మనం చూసినట్లయితే వారు 430 సంవత్సరములు ఆ ఐగుప్తు దేశంలో ఉన్నప్పటికీ 400 సంవత్సరాలు వారు బానిసత్వపు బ్రతుకును అనుభవించారు. విసిగి, వేసారి, నిరాశ, నిస్పృహలో, ఆందోళనలో, భయాలతో, దిక్కు తోచని స్థితిలో ఏకాకిగా, నిరాశ్రయులుగా నిలిచిపోయారు. కానీ వారి యొక్క శ్రమల యొక్క కాలం ముగించిన పిమ్మట దేవుడు మోషేని పంపించి ఇజ్రాయేలీల సర్వ సమాజమును ఐగుప్తు బానిసత్వంలో నుండి బయటకు తీసుకుని వచ్చాడు. వారి కొరకు గొప్ప భీకరమైనటువంటి పరాక్రమమైనటువంటి కార్యములను జరిగించాడు. ఆయన నిర్ణయించినటువంటి శ్రమల కాలం ఇక్కడితో ముగించబడిందని వారికి గుర్తు చేశాడు. ఇలా మనం చూస్తున్నట్లయితే దావీదు గాని, అబ్రహాము గాని, అపోస్తలులు గాని వారికి దేవుడు నిర్ణయించినటువంటి శ్రమల కాలంలో వారు పురోగతిని సాగిస్తూ, అనగా వారు అభివృద్ధి చెందుతూ మున్ముందుకు సాగిపోతూ ఏమాత్రం నిలిచిపోక దేవుడు చెప్పిన మాట నెరవేర్పు కొరకు విశ్వాసంతో, నిరీక్షణతో ఆత్మీయ యాత్రలో పయనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అందుకే అబ్రహామును గురించి మనం చూస్తాం. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగినటువంటి పట్టణం కొరకు అబ్రహాము పురోగతిని సాధిస్తూ ముందుకు సాగిపోయాడు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనకు వచ్చినటువంటి ప్రతి శ్రమ దేవుని యొక్క అనుమతితోనే వస్తుంది అన్నటువంటి సంగతిని మనం మొట్టమొదట గుర్తించవలసిన వారమై ఉన్నాము. మరియు ఆ శ్రమకు దేవుడు ఒక కాలాన్ని, ఒక సమయాన్ని నిర్ణయించాడు అన్నటువంటి సంగతిని గుర్తించవలసిన వారమై ఉన్నాము. మూడవదిగా, మనము శ్రమలను అనుభవించి శ్రమలలో నమ్మకముతో, యథార్థముగా, విశ్వాసముతో, నిరీక్షణతో, నీతిమత్వముతో ముందుకు సాగిపోతూ ఆ శ్రమ కాలాన్ని మనం ముగించిన పిమ్మట దేవుడు జీవము, సమాధానము, సంతోషము, ఆశీర్వాదము, దీవెనను దాచి ఉంచిన ఆ సకల ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తాడు అన్నటువంటి ఈ ప్రాముఖ్యమైనటువంటి 3 విషయాలు మనం గుర్తించినట్లయితే ఈ శ్రమల కాలంలో మనం నమ్మకంగా ముందుకు సాగగలుగుతాం. అందుకే ప్రభు అంటారు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనటువంటి నన్ను మాత్రమే మీరు చూడండి, నన్ను చూసి మీరు నన్ను వెంబడించండి, నా మార్గముల వెంబడి నడిచిరండి, నేను చూపించబో మార్గములు మీరు సాగిపోవుడని ప్రభు సెలవిస్తున్నారు. ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే సుర్మా అనేటువంటి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, వారు మంచి ఆధ్యాత్మిక విలువలు కలిగిన వారుగా, ఆత్మీయతలో మంచి బలము కలిగిన వారుగా ఉన్నారు. కాబట్టి ప్రభు వారికి శ్రమలు వస్తాయి అని ముందే చెప్పారు. దాని యొక్క అర్థం, మనము దేవునిలో మంచి విశ్వాస జీవితం కలిగి ఉన్నప్పుడు జరగబోవు కీడును, రాబోవు శ్రమలను గురించి ప్రభు ముందే తెలియచేస్తారు. కానీ ప్రభు ఆ శ్రమలలో మనతో ఉంటాడు అన్నటువంటి సంగతి నగ్న సత్యము. తన కొరకు కనిపెట్టుకున్న వారిని, తన మీద ఆశ పెట్టుకున్న వారిని ఎప్పుడు ఆయన
సిగ్గుపరచడు, విడిచిపెట్టడు, అనాథులుగా చేయడు, విడువక ఎడబాయన కృపను చూపిస్తూ వాత్సల్యతను కరుణను కురిపిస్తూ నిజమైన ప్రేమను పంచుతూ మనతో ఉండి గమ్యమునకు చేరుస్తాడు. ఆయన ఉండి నిత్య రాజ్యానికి వారసులుగా మారుస్తాడు. దేవుని మాటల ప్రతి మన హృదయంలో నీరు ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తనలు వంచి కనులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి. శ్రమలలో మేము పురోగతిని సాధిస్తూ గమ్యంలోకి చేరాలని మీరు సెలవిచ్చారు. శ్రమలకు సమయం నిర్ణయించావని, ఆ శ్రమలు నీ అనుమతితోనే వస్తాయని, ఆ శ్రమల తర్వాత నీవు కిరీటమును దాచి ఉంచావని మీరు ఎంతో శ్రేష్టమైనటువంటి ఉపదేశాన్ని చేసి ఉండగా ఈ వాక్యాన్ని ప్రతి వారికి మీదట శ్రమలో నిలకడగా పురోగతిని సాధిస్తూ గమ్యమునకు చేరినట్లుగా సహాయం అనుగ్రహించండి. వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమేశ్వరు తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.